సో ఒకప్పుడు మీ పార్టీకి కేవలం టీడీపీ మాత్రమే శత్రువు, కానీ ఇప్పుడు దానికి 2 జెండాలు యాడ్ అయిపోయినాయి కదా, జనసేన అండ్ బీజేపీ కూడా. సో ముగ్గురు తట్టుకునే శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు అసలుకి భయపడుతున్నారా అసలు ఏంటి? ఇండివిజువల్గా వస్తే నిజంగా ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు తన శక్తి ముందు ఢీ కొట్టేంత పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లే. ఎట్టి పరిస్థితులు ఉండదు. ఒక సంఘటన చెప్తా విను. తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వచ్చారు, మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని. తెలుగుదేశం నాయకులు పిల్లలు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేస్తే మాకు గెలుస్తామన్నా, నువ్వు విడిగా పోటీ చేయొద్దన్నా అంటే, ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షం ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏం చేయబోతున్నారు మీరు, చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ, మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం. జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కనుకనే ఇంతమంది బలవంతులందరూ కలిసి అతని మీద యుద్ధానికి వస్తున్నారు.